सदर वैश्य और तेलंगाना पार्टी वाइस शर्मिला ने आज मीडिया से बात करते हुए वजीर आला चंद्रशेखर राव पर तनकीद की और इल्जाम लगाया कि वो सरमायादारों को राज्यसभा का रुकन बना रहे हैं। उन्होंने कहा कि चंद्रशेखर राव आवाम की तरक्की के बजाय अपनी और अपने अहल-ओ-अयाल की तरक्की पर तवज्जो दे रहे हैं। शर्मिला ने हुकूमत का खजाना खाली होने का तबसरा करते हुए कहा कि यह हुकूमत की नाअहली का सबूत है। उन्होंने एक सवाल का जवाब देते हुए कहा कि तेलंगाना में दरमियानी मुद्दत के इंतखाबात के कोई आसार नजर नहीं आ रहे हैं। షర్మిల ఇస్ నో వన్. ఈరోజు ఇంతమంది షర్మిల వెంట నిలబడుతున్నారంటే, రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని చూడ్డానికి వస్తున్నారంటే అభిమానం అంతా రాజశేఖర రెడ్డి గారి మీద. ఇక సమస్యలు అంటారా, ప్రతి ఊరిలో సమస్యలు ఉన్నాయి, ప్రతి వర్గానికి సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. రైతులకు సమస్యలు ఉన్నాయి, మహిళలకు సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయి, వృద్ధులకు సమస్యలు ఉన్నాయి. ప్రతి వర్గానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతి ఒక్క వర్గానికి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కూడా చాలా సార్లు నాకే కాదు ప్రజలకు కూడా కలుగుతుంది. ఇది చాలా దురదృష్టం. కానీ పాలకులు అంటున్న మాట అసలు సమస్యలే లేవు అని, వాళ్ళ పాలన అద్భుతము అని. కనుక ప్రజల సమస్యలను ఎత్తి చూపటానికే ఈ పాదయాత్ర, ప్రజల తరపున పోరాటం చేయటానికే ఈ పాదయాత్ర. మేము వేసే ప్రతి అడుగు ప్రజల కోసం వేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని భరోసా కలిగించడానికే ఈ పాదయాత్ర. డబ్బున్న వాళ్ళు ఆ డబ్బును దాచుకోవడం కోసం మాత్రమే రాజకీయాలకు వస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు వ్యాఖ్యలు చేశారు. రెండోది మేడం, నెక్స్ట్ మంత్ జూన్ వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఒక నయా పైస లేదు. దళిత బంధు, రైతు బంధు, ప్రభుత్వ జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఎఫ్ఆర్బిఎం కూడా ఎక్కువ అప్పులు చేసింది. సో మేము మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదు. పార్టీ ఈ రెండింటిని మీరు